ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించి పేద ప్రజలకు నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలను పంపిణీ చేయడం జరిగింది. ప్రేమే మార్గం అంటూ యేసు చూపిన మార్గంలో ప్రయత్నిస్తూ నేడు తమ వంతుగా ఈ యొక్క సేవా ఫెయిత్ ప్రేయర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు వేషపోగు హ్యాపీ పాల్, రిప్కా పాల్ విశాఖపట్నం. మరి గత 10 రోజుల ముందు బొడమేరులో వరద రావడం వల్ల మరి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వరదకి గురై ఇళ్లలో నీళ్లు వచ్చి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి లేకపోతే వాళ్ళందరూ కూడా క్యాంప్స్లో ఉండేటువంటి పరిస్థితి, తినడానికి తిండి అట్లాగే కట్టుబట్టలతో వాళ్ళు క్యాంప్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. అటువంటి ఈ ప్రాంతంలో మరి గతంలో పాస్టర్ విజయబాబు గారు ఆల్రెడీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేశారు. మరి వారి మిత్రులు మరి యేసు ప్రభు ఏదైతే కష్టంలో ఉన్న వారికి నేను సహాయపడతాను, నేను ధైర్యాన్ని ఇస్తాను అని చెప్పి ఏదైతే ఉందో నిజంగా ఇవాళ అది నాకు కనపడతా ఉంది. దేనికి అంటే ఇవాళ వరదల వల్ల ఎంతమంది ఇబ్బంది పడితే వీళ్ళకి దేవుడే యేసు ప్రభువే మరి పాస్టర్ రూపంలో ఎక్కడో వైజాగ్ నుంచి హ్యాపీ పాల్ గారు షారూన్ ఫెయిత్ మినిస్ట్రీస్ గాజువాక వైజాగ్ నుండి అంటే యేసు ప్రభు ఎక్కడైతే కష్టం ఉంటే అక్కడ నేను ఉంటానని చెప్పి ఏ విధంగా అయితే ఆయన చెప్పారో దాన్ని పాస్టర్ గారి రూపంలో మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు వచ్చి ఈ కష్టాలన్నటువంటి ప్రజలను ఆదుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో మరి నిత్యావసర సరుకులు కానీ దుప్పట్లు కానీ అంటే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు మరి వాళ్ళు కల్పిస్తున్నారు అంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి పాస్టర్స్ అందరూ కూడా వాళ్ళే స్వయంగా వాళ్ళు ఏదో ఇక్కడ డొనేట్ చేయడమే కాకుండా దగ్గరుండి మేము బాధ్యతాయుతంగా మేము ఉంటామని చెప్పి మరి పాస్టర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి మరి ఈ కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా వాళ్ళందరికీ కూడా మేము ఈ ప్రాంతం నుంచి రుణపడి ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ప్రజలకి మీరు చేయాలి. యేసు ప్రభు ఎప్పుడు కూడా మీకు అన్ని విధాలుగా తోడ్పాటుని ఇవ్వాలి. మా అందరి మీద దేవుడు దీవించాలని చెప్పి ప్రేమించి అంత దూరం నుంచి క్రీస్తు ప్రేమను ప్రకటించటకే ఇక్కడికి వచ్చారు. వారికి హ్యాపీ పాల్ గారు వారి కుటుంబము వైజాగ్ నుంచి మరి అంత దూరం నుంచి వారు కూడా వారి చర్చ్ నుంచి కొంచెం ఫండ్ రేస్ చేసి ఈ యొక్క పేద ప్రజలకు సహాయం చేయటకై అంత దూరం నుంచి క్రీస్తు ప్రేమను క్రియలలో చూపించడానికి వచ్చినందుకు మనసారా వారిని అభినందిస్తూ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఇలాంటి క్రీస్తు ప్రేమను ఇంకా మీదట రాబో కాలంలో అనేక మందికి బహు గొప్పగా వారు చూపించలాగిన వారిని ఆశీర్వదిస్తూ మరి క్రీస్తు యొక్క కృప ఆయన ప్రేమ నిరంతరము వీరిలా చూపిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని మనసారా ప్రార్థిస్తూ ఈ వచ్చిన మాటలు ముగిస్తాను. నా పేరు పాస్టర్ హ్యాపీ పాల్ అండి. విశాఖపట్నం నుంచి షారూన్ ఫెయిత్ మినిస్ట్రీస్ నుంచి మేము ఇక్కడికి హెల్ప్ చేయడానికి వచ్చాం. మా మిస్సెస్ రిప్కా పాల్ గారు మా పాప కూడా వచ్చారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి హెల్ప్ చేద్దాము, కొంతవరకు మేము హెల్ప్ చేసి వాళ్ళ అవసరతలు పూర్తిగా కాకపోయినా మేము చేయగలిగినటువంటి దాంట్లో చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతానికి మేము రావటం జరిగింది. నిజంగా ఇక్కడ ముందే రావాల్సింది, అయితే అనానుకూల పరిస్థితులను బట్టి రాలేనటువంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చి హెల్ప్ చేయాలనేటువంటి దృక్పథంతో మేము వచ్చాం. కాబట్టి మేము చేసే చిన్న హెల్ప్ మీకు కొంతవరకు ఉపయోగపడదని నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైస్ ది లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. విజయవాడ కొరకు మేము బయలుదేరి వెళ్ళి రావటానికి ప్రభు సహాయం చేశారు. మేము ప్రార్థించిన రీతిగా ఆశించిన రీతిగా ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. ప్రకటించినప్పుడు మీలో అనేకులు మాకు సహకరించారు. పరిశుద్ధులైన వారు అలాగే సంఘము వారి యొక్క ప్రార్థన వారి యొక్క సహాయం బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాం. అలాగే మీ అందరికీ ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మేము వెళ్ళినప్పుడు దారిలో భయంకరమైన రోడ్లు, కారు చక్రాలు ఆ రోడ్లో ఇరుక్కుపోయి ఒక ట్రాక్టర్ వచ్చేసి ఆ ఊరోళ్ళు కూడా ఒక గంట సేపు ప్రయత్నం చేసి ఆ కార్ని తీయటము. దేవుని మహాకృపను బట్టి మాకు ఎవరికి ఏం కాలేదు. దేవుడు క్షేమంగా మా ప్రయాణం అంతట్లో సహాయం చేసి వారికి సహాయం చేసి తిరిగి విశాఖపట్నం రావటానికి ప్రభు సహాయం చేశారు.
అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే సహకరించి మీ అందరికీ ప్రభు పెట్టి వందనాలు తెలియచేస్తున్నాం. మా కొరకు ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మనందరం దేవుని పిల్లలం. మీరందరూ చర్చికి వెళ్ళండి. ఫ్రెండ్స్ గమనించండి, ఎవరైనా చుట్టూ సిగరెట్ బీడీలు తాగేవాళ్ళు ఉంటే మానేసి చక్కగా చర్చిలోకి వెళ్ళండి. దేవుని నమ్ముకోండి. అలవాటు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. అర్థమవుతుందా?
గోడ ఈ ఊరంతా కూడా మునిగిపోయి ధైర్యంగా ఉండండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు నమ్ముకోండి, దేవుడు సహాయం చేస్తాడమ్మా. ధైర్యంగా ఉండండి. అక్కడికి వచ్చేసిందమ్మ నీరైతే కొద్దిగా చూడండి అది గడికి ఎక్కడ వరకు ఉంటే ఇంకా ఇవన్నీ ఎక్కడమ్మా ఇంట్లోకి వెళ్తే ఇంతలో తమ పావులు ఉంటాయి, భయవేసిపోతుంది. చూసుకోండి అమ్మా, పావులు అవి ఉంటాయి కొంచెం. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మా చూడమ్మా, గాలి ఆడకపోతే చచ్చిపోతాం. గాలి ఇచ్చిన దేవునికి ఎంత ఇవ్వగలం డబ్బులు. దేవుడు గొప్పవాడు, దేవుడు నమ్ముకోండి. ఉండలేదు. ఇది ఎక్కడ ఉందమ్మా? ఇక్కడికి ఇది పోయేది ఇక్కడికి. నీళ్ళు అక్కడ వరకు ఉన్నాయమ్మా? కాకుండా మిగిలిన అమ్మ గట్ట ఉన్నాయి, మిగిలిన అది అంకుల్ గారు కూడా లేరు, 6 నెలలు చచ్చిపోయమ్మా. ఇట్లా ఉన్నాం తల్లి మేము. ఇదంతా చూడండి, పాడైపోయింది, కూర్చోటానికి కూడా లేదు. వీళ్ళకు మంచి మందిరం దేవుడు నిర్మించి మంచి పరిచర్య చేయనట్లుగా ప్రభు దీవించున్నారు. ఊరంతా నేలల్లో మునిగిపోయింది 10 రోజులు. ఎంత భయంకరమైన స్మెల్ వస్తుంది, ఎంత భయంకరమైన స్మెల్. వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు? వాటర్ స్టాకేజ్ వల్ల ఈ ఇల్లులన్నీ ఖాళీ చేసేసారు. అక్కడ ఉంది కదా అన్ని నీళ్ళల్లో ఇల్లులన్నీ కూడా మునిగి
ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి. ఎంతమంది బైబిల్ చదువుతారు? సగం మంది చదవట్లేదు కదా. ప్రతిరోజు బైబిల్ చదువుకోండి. ప్రతిరోజు పన్నెండుగా మీరు ఉండాలి. ఓకేనా? మంచి సాక్ష్యం కలిగి బ్రతకాలి. ఓకేనా? ఓకే, ఆ క్వాలిటీ తీసుకోండి. మీ ఆరోగ్యం బాగుందా? ఏసై నమ్ముకున్నారుగా? ఏసై నమ్ముకుంటే చచ్చిపోతే పరలోకం ఉంటది. ఇంకెవరు నమ్ముకున్నా ఉండదు.
నిరీక్షణతో బ్రతకాలి మనం. సరే ప్రార్థన ఇదిగో చేద్దాం. తాతయ్య మీకోసం మా టిమ్ము బాబు ఒక పాస్టర్ గారు వచ్చారు కదా, ఆ పాస్టర్ గారికి మీరు 2 రూపాయలు కానుక ఇచ్చారంట, గుర్తుందా? ప్రార్థన చేస్తే మీరు 2 రూపాయలు ఇచ్చారంట, కానుక ఇచ్చారంట. మీరు ఎంత విశ్వాసం కలిగిన వాళ్ళు చర్చిలో మొత్తం చెప్పారు. దేవుడు మిమ్మల్ని చాలా ప్రేమిస్తాడు. ఈ పాకలో మీరు ఒక్కరే లేరు, మీతో పాటు యేసయ్య ఉన్నాడు. అందుకని ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకుని యేసయ్య చూడండి ఏం ప్రార్థన చేస్తారంటే, యేసయ్య నేను మీ రాజ్యంలో ఉండేటట్టు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నాకు సహాయం చేయండి అని చెప్పి ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీ గురించి ఒక మంచి సాక్ష్యం విని అందుకే ఇప్పుడు రాత్రి అయిపోయినా రావాల్సింది. అవును, అందుకని నీకు ఆర్డర్ ఉంది. చెప్పాడా? మీకు ప్రార్థన చేసి వెళ్తామా? కళ్ళు మూసుకోండి. దయగలిగిన తండ్రి తాతయ్య కొరకు ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యంలో కూడా ప్రభా ఇక్కడ నీళ్ళన్నీ నిండిపోయిన ఇక్కడే ఉండి తన పాకలో ప్రభా నా తండ్రి ఉంటూ మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాడు. బిడ్డ ఆరోగ్యాన్ని భద్రపరచండి, నిరీక్షణతో నింపండి, తన అక్కలు తీర్చండి. బిడ్డను దీవించి ఆస్వాదించుకొని ప్రార్థిస్తూ తాతని మీ హస్తాలకు అప్పగిస్తూ ఎట్టి పరిస్థితుల్లో నిరీక్షణ కోల్పోకున్నట్లుగా సహాయపడండి ప్రభా. ఈ యొక్క గదిలో మీ ప్రొటెక్షన్ మీరు దయచండి. పాములు గాని ఎలాంటివి కూడా ప్రభా ఈ దరి రాకుండా కాపాడమని వీళ్ళకి మంచి గృహాన్ని మీరు దయచేమని యేసు నామమున ఆరోగ్యాన్ని కాపాడి భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకేనా? యేసయ్యా అని ప్రార్థన చేసుకోండి ప్రతిసారి. చాలు, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, డబ్బులు అవసరం డబ్బులొద్దు, మేమే మీకు ఇవ్వడానికి తీసుకోండి. మీరు మాకేమి ఇవ్వద్దు. వస్తాం. బాయ్. ఓకేనా? ఓకే. బాగున్నారా? ఓకే ఓకే. Thank you for watching this video. If you like this video, please like, share and subscribe.